హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు కర్రీ అని చూస్తున్నారా? చెప్తాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర రెడీ చేసుకొని పొయ్యి మీద తగలబెట్టి ఆయిల్ వేసి అందులో వేగనివ్వాలి. సో ఈరోజు మన కర్రీ ఏంటంటే తోటకూర అండ్ అలాగే టమోటో కర్రీ. సో మనం టమోటా అంటే ఎలా చేస్తామో మీకు తెలుసు కదా. సో ముందు ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. తర్వాత పసుపు వేయాలి. అవి కూడా బాగా వేగాలి. చూపిస్తాను చూడండి. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని బాగా వాష్ చేసి ఈ ఉల్లిపాయలు వేగిన దాంట్లో వేసేయాలి. సో నేను ఆ వీడియో అనేది తీయడం మర్చిపోయా. సో అందుకే పెట్టలేదు. తోటకూర అది కట్ చేసి బాగా పెట్టుకొని తర్వాత మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి వేగనివ్వాలి. సో సరిగ్గా కనబడట్లేదు ఏంటని చూస్తున్నారా? ఆవిరి కొట్టేస్తుంది కదా, అందుకే కనిపించలేదు. సో ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకొని మిక్సీ చేద్దాం. చూడండి. అర్రే ఏంటి చిటికేస్తే కట్ అయిపోతున్నాయి, జ్యూస్ ఆడేశారు అంటున్నారా? ఏదో జస్ట్ ట్రై చేసా, ఏదో షార్ట్లోనే ఇందులో చూసి. సో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి మనకు తగినంత, అంటే మన టేస్ట్ బట్టి. తర్వాత మనం టొమాటో జ్యూస్ కూడా వేసేయాలి. బాగా వేగనివ్వాలి. చూసారు, ఇప్పుడే చూస్తుంటే అస్సలు నోరు ఊరేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేసిన తర్వాత ఒక చిన్నది, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చిన్న చింతపండు చూపిస్తున్నాను చూడండి. అంత చిన్న చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాన్ని జ్యూస్ పిండేద్దాం. చూసారా, చింతపండు జ్యూస్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన కర్రీలో వేసేద్దాం. సో వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి వేసేతో కూడా నేను వీడియో తీయడానికి అవ్వలేదు. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. మిక్స్ చేయలేను నేను ఇంకా. అప్పుడు చూసారా, చింతపండు పులుపు కూడా వేసాను. మళ్ళీ మీరు నమ్మరు కదా. సో ఫైనల్గా మన తోటకూర కర్రీ రెడీ అయిపోయినట్టే. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చాలా బాగుంది. ఎలా వచ్చిందంటే మనకి గోంగూర కర్రీ తింటుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం వాటర్ అంతా లాగేదాకా ఉంచితే దగ్గరికి, మరి చింతపండు పులుసు వేసాం కదా అని చెప్పి మరి పులుసులా ఉంటే బాగోదు కదా. చిన్నది చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందంట. అండ్ మనకి ఎప్పుడు ప్రతి ఒక్క కర్రీలో కామన్గా చేసేది ఒకటి, అదేంటంటే మనం ఎప్పుడు టొమాటో జ్యూస్ పడతాం. ముక్కలు అయితే మనకి అమ్మ ఏమంటుందంటే ముక్కలు అయితే గ్రేవీ కింద కలదు, జ్యూస్ అయితే బాగుంటుంది అంటుంది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.